హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తాలింపు పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ తాలింపు పిండికి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడవగానే అందులో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మనం ఇక్కడ 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు నీళ్లు తీసుకుంటామండి. అందులోకి తగినంత ఉప్పు, అలాగే మనం అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు, కొంచెం శనగపప్పును తీసుకుని ఇలా నానబెట్టి వేసుకోవాలండి. ఇక్కడ నచ్చిన వాళ్ళు పెసరపప్పును కూడా వేసుకోవచ్చు. శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఆప్షనల్. ఇలా మొత్తం కూడా మనకి మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగిన తర్వాత శనగపప్పు కూడా మనకి లైట్గా ఉడకాలి అండి. అప్పుడు మనం 1 గ్లాసు బియ్యం రవ్వను వేసుకోవాలి. మనం ఇక్కడ 1 గ్లాస్ బియ్యం రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అండి. ఈ విధంగా మనం కలుపుతూ ఉడకనివ్వాలి. ఎందుకంటే మనకి ఈ టైంలో ఉండకట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ విధంగా మనకు మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. చూసారా, ఇలా లైట్గా దగ్గర పడ్డాక అప్పుడు మనం దీన్ని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. చూసారా, ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత మనం ఆ పిండిని కొంచెం వేడి మీదే కలుపుకోవాలి. ఇలా వేడి మీద కలుపుకుంటే మనకు ఆ పిండి అంతా కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా మనం అట్లకడతో కలిపితే మనకి పిండి అంతా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవగానే అందులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, మన కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసి తాలింపు మొత్తాన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి. మనకి తాలింపు సగం వేగిన తర్వాత అందులోకి తగినన్ని వెల్లుల్లి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తాలింపు పిండికి చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఈ మొత్తాన్ని కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వాలి. చూసారా, ఇక్కడ మనకి వెల్లుల్లి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను ఒకటి వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు. మొత్తం కూడా మనకి ఉల్లిపాయ మగ్గే వరకు వేగనివ్వాలి. మనకు ఒక్క 2 to 3 మినిట్స్లో ఈ ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోతుంది. చూసారా, మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది. అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పిండిని వేసుకుని కలుపుకోవాలి. ఈ తాలింపు మొత్తం కూడా ఈ పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి తాలింపు అంతా కలిసిన తర్వాత అందులో చివరిగా కొంచెం కొత్తిమీర వేయాలి. ఈ కొత్తిమీర వేసి మొత్తాన్ని కూడా ఒక్క 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనిస్తే సరిపోతుంది అండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తాలింపు పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.